హాయ్ అండి. ఈరోజు మనం సంపంగి పువ్వులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వీటిని పనస్తాన్లు అని కూడా అంటారు. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఒక బౌల్తో మైదా పిండిని తీసుకోవాలి. ఏ బౌల్తో అయితే మనం ఇక్కడ మైదా పిండిని తీసుకున్నామో అదే బౌల్తో కూడా మనం ఇక్కడ కరాచీ నూక తీసుకోవాలి. రెండు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ 2-3 స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకొని ఇందులో వేసుకుందాం. ఇందులో కొంచెం ఒక స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత మనం పిండిని చేత్తో పట్టుకున్నప్పుడు ఈ విధంగా ముద్దలా అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మన చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదండి, ఇక్కడ ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ ముద్దను తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ బాల్స్లా తయారు చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ చపాతీ కట్టను తీసుకొని మనం చపాతీ ఏ విధంగా అయితే చేసుకుంటామో ఆ విధంగా చేసుకొని ఇక్కడ ఒక బ్లేడ్ని తీసుకొని దీన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని అటువైపు నుంచి ఇటువైపు నుంచి రోలింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఫింగర్స్తో చివరి భాగాల్ని కొంచెం గట్టిగా నొక్కాలి. బ్లేడ్ తీసుకొని ఆ చివర ఈ చివర వేస్ట్ అనేది కట్ చేసుకుందాం. ఈ విధంగా మొత్తం సంపెంగ పువ్వులు అనేవి చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న సంపెంగ పువ్వులు అనేవి ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా సంపెంగ పువ్వులు అనేవి ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ తర్వాత వీటిని అటు ఇటు కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఈ విధంగా వేగించుకోవాలి. ఇప్పుడు పాకం ఎలా తయారు చేయాలో చూద్దాం. మనం ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతో పంచదారని కూడా తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఈ విధంగా పంచదార మొత్తం కరిగేలాగా చూసుకోవాలి. ఇలా పంచదార మొత్తం కరిగిన తర్వాత ఇక్కడ ఫింగర్స్తో చూపిస్తున్నాను కదండి, ఇక్కడ ఈ విధంగా పాకం రావాలి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న సంపెంగ పువ్వులని ఇందులో వేసుకొని పాకం బాగా పట్టేలాగా చూసుకోవాలి. పాకం పట్టిన తర్వాత ఒక ప్లేట్లోకి మనం సర్వ్ చేసుకోవాలి. చూసారు కదండి, సంపెంగ పువ్వులు అనేవి రెడీ అయిపోయాయి. ఇవి ఎవరైనా చుట్టాలు కానీ ఎవరైనా వచ్చినప్పుడు పెట్టడానికి చాలా బాగుంటాయి.